హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి చింతకట్ట పరుగుల పులుసు అండి. ఎప్పుడు పెద్ద చేపలు తిని బోర్ కొడితే ఒక్కసారి చిన్న చేపలు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పెద్ద చేపల కంటే చిన్న చేపలు హెల్త్కి కూడా చాలా మంచిదండి, అలాగే చాలా బాగుంటాయి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు ఆనియన్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకుని చేప ముక్కలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాన్ని మనం రసం తీసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మనం ఆ రసము చేప ముక్కల్లో వేసుకొని చేప ములిగే వరకు పులుసు వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం అందులో కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలండి. ఒకసారి కలుపుకొని ఈ మామిడికాయ ముక్కలు వేసుకోవడం వల్ల పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి. మూత పెట్టుకొని మరో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో టేస్టీ చింతకట్ట పరుగుల పులుసు రెడీ అండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ వ్యూయర్స్.